ఒకళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే 2 కాన్సెప్ట్లు ఉంటుందన్నమాట. ఒకటి మనల్ని చూసి ప్రేమించి ఓటేయడం, రెండోది అవతల వాళ్ళని అసహించుకుని మనకు ఓటేయడం. 2014లో ఎట్లా గెలిచారు వీళ్ళు? జగన్ మీద అసహ్యాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యారు. అతను జైలుకి వెళ్ళాడు, దుర్మార్గుడు, రాజారెడ్డి వారసుడు, లేకపోతే గనక హత్య రాజకీయాలు చేస్తాడు, ఇట్లాంటిది పదే పదే చెప్పడం, జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి కాన్సెప్ట్. అతనితో పోల్చుకుంటే గనక చంద్రబాబు నాయుడు 2 కాళ్ళ సిద్ధాంతం, తెలంగాణ విషయంలో స్పష్టత లేదు, సమైక్యాంధ్ర అన్నట్టు ఇక్కడ మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు. ఏమి అంత పెద్ద పొలిటీషియను, అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడు రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ ఆడే నాటకంలో పావైపోయాడు. ఇట్లాంటిదంతా ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి ఆయన అదేది కాలజ్ఞాని, అనుభవజ్ఞుడు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఇంకెవరికి లేదనేటటువంటి ఒక కాన్సెప్ట్ తెర మీద చేసుకొచ్చారు. నడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏళ్ల తరబడి ఉద్యోగాలు వస్తానే ఉంటే, బాబు వస్తే గానీ జాబ్ రాదు, జాబే లేదు అక్కడ అన్నట్టు. అంటే నిరంతరం నిరుద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి ఒక దీన్ని సృష్టించడం, అది ఒక ఎకో సిస్టమ్ నడిపిస్తారు ఆయన. ఆ ఎకో సిస్టమ్ లో భాగమే ఈ నినాదాలు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తకు నువ్వు ఈ మాట నువ్వు విమర్శించవయ్యా అంటే ఏమైనా విమర్శిస్తావని అంటాడు. అలా కాకుండా ఇదిగో నువ్వు ఇట్లాను. ఇది జగన్ కి ఎప్పుడూ చేత కాదు, రాజశేఖర రెడ్డి కూడా చేత కాదు. ఇట్లాంటి రాజకీయం చేయి, నువ్వు వాళ్ళని దూషించు, వ్యక్తిగతంగా ద్వేషించు, ప్రజల్లో ఒక ద్వేషం పెంచు. ఇప్పుడు నరేంద్ర మోడీదేనే అంతే కదా, అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఆర్థిక వ్యవస్థ